నమస్తే, వీధి న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజయుతం. వీధి న్యూస్ ఫోకస్ కార్యక్రమంలో ఈరోజు మనతోటి 2002 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రైలు రోకోలు, నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ కావాలని ఆహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి 2018లో హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు? కాంగ్రెస్ పార్టీలో క్యాంపెయిన్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. మరి ప్రస్తుతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? మరి కాంగ్రెస్ పార్టీలోనే విభిన్న స్వరాలు వినబడుతున్నాయి. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నట్టు ఎన్నో స్వరాలు వినబడుతున్నాయి. మరి తన పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? మరి పార్టీ మారినందుకు ఏమన్నా చింతిస్తున్నారా? ఇక్కడ మరి కాంగ్రెస్లోనే ఒడిదుడుకులతోటి ఎదుర్కొంటారా? వారే కాంగ్రెస్ పార్టీ వసుంధర శ్రీనివాస్ గారు. వారితోటి మనం విశ్లేషణ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఉద్యమం చేశారు, ఉరుతలు ఊగించారు, రైలు రోకోలు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఉద్యమంలో ఒక భాగంగా ఉన్నందుకు, కష్టపడ్డందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ తర్వాత అంటే పోస్ట్ తెలంగాణ ఏదైతే జరిగిందో దాని విషయంలో చాలా బాధ ఉంది. సో ఇది మిక్స్డ్ రియాక్షన్స్తో ఉన్నా నేను. తెలంగాణ కావాలని కోరుకొని పోరాడి కష్టాలు పడి సాక్రిఫైసెస్ చేసి అన్నీ చేసుకొని చివరికి మిగిలింది ఏంది అనేసి అంటే మళ్ళీ బానిస బతుకులే. ఇది బాధాకరమైన విషయం. అయితే రైలు రోకోలో చాలామంది కూడా పాల్గొన్నారు, కేసులు కూడా అయినాయి. ఒక పిలుపు ఆ రోజులలో మీ అధినాయకుడు నాడు కేసీఆర్ ఒక పిలుపు ఇస్తే వచ్చేవాళ్ళు. మరి ఆ సంఘటనల్లో మీరు రైలు రోకోలో ఎదుర్కొన్నటువంటి అనుభవాలు కొన్ని మాతోటి. ఒక ఇన్సిడెంట్ అయితే చాలా ల్యాండ్మార్క్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. అది మౌలాలీలో జరిగినది. రైలు రోకో చేసి అందరము ట్రాక్ మీద కూర్చొనేసి అందరం అక్కడే ధర్నా చేస్తూ ట్రాక్ మీద కూర్చొని ఉన్నాం. సడన్గా బ్రేక్ ఇచ్చినారు. రైల్ ట్రైన్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఆ తర్వాత మేము రిలాక్స్ అవుదామనేసి ట్రాక్ బయట నుంచి వచ్చి సైడ్ కూర్చున్న తర్వాత ఒక్కసారిగా అంటే డైరెక్షన్స్ లేవు, రైల్వే మినిస్టర్ నుంచి ఎలాంటి డైరెక్షన్స్ లేవు, అయినా ట్రైన్ కదలడం మొదలైంది. ఎవరు గమనించలేదు. అది నేను ఒక్కదాన్ని చూసేసి అసలు ఎవరికి చెప్పే టైం కూడా లేకుండా, ఎందుకంటే ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి నేను వెంటనే దాన్ని ఒక తెలంగాణ ఫ్లాగ్, టీఆర్ఎస్ ఫ్లాగ్ తీసేసుకొని ముందుకు పరిగెత్తుతా ఉంటే అప్పుడు అందరూ పరిగెత్తుకొని వచ్చినారు. అంతటా ఆ ట్రైన్ని ఆపగలిగినాం అప్పుడు. సో అది డెఫినెట్లీ ఎప్పటికీ మిగిలిపోయే ఒక మంచి అనుభూతి. సో ట్రైన్ ఆపగలిగిన ఆ సమయం, రన్నింగ్ ట్రైన్ ముందుకు పరిగెత్తుకొని పోయేది ఒక గొప్ప అనుభవంగా నేను ఫీల్ అవుతాను. అసలు 2002లో మరి మీకు తెలంగాణ ఉద్యమం వైపు చొరగొల్పిన వ్యక్తి అంటే మీకు ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో చేయాలి, ఉద్యమంలో పాల్గొనాలి, మీకు జరిగినటువంటి అన్యాయం? వసుంధర గారు, మీరు అసలు టీఆర్ఎస్ పార్టీలో 2002లో మరి ఏ ఉద్యమంతో మరి ముందుకెళ్ళారు? కేసీఆర్ వైపు ఎందుకు మళ్ళారు మీరు? తెలంగాణ కోసం పోరాడాలన్నది చిన్నప్పటి నుంచి ఉన్న ఆశ, ఆలోచన అది. సో ఫైనల్లీ నేను టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవ్వకముందు దుబాయ్లో జాబ్ చేసేదాన్ని. నేను ఏ రోజైతే దుబాయ్కి వెళ్తున్నానో అదే రోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. సో సికింద్రాబాద్ గ్రౌండ్లో ఏదైతే పబ్లిక్ వచ్చినారో ఆ పబ్లిక్ని చూసి ఈ మనిషి ఎవరో అని నేను డీటెయిల్స్ తెలుసుకున్నాను. ఆ దినం తెలిసింది చంద్రశేఖరరావు అని ఒక అతను టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తున్నారు తెలంగాణ కోసం అని పోరాడనికి అని అంటే ఆ సమయం అందు చాలా సంతోషపడ్డాను నేను. ఎందుకంటే అట్లీస్ట్ ఒక పార్టీ ఈ లెవెల్లో ఇంత పబ్లిక్ని గ్యాదర్ చేయగలిగింది కదా అన్నట్టు. అయితే మీరు కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో మరి కేసీఆర్ దగ్గర జాయిన్ అయ్యారా, లేకపోతే ఎవరన్నా మధ్యలో మీడియేటర్స్ ఎవరు లేరు. నేను డైరెక్ట్ పార్టీ నుంచి దుబాయ్ నుంచి వచ్చి నాకు అసలు ఎవరు తెలియదు టీఆర్ఎస్ పార్టీలో. ఒక కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నేను జాయిన్ అయినా. ఓకే. సో నేను జాయిన్ అయిన రోజు అక్కడ నాకు ఫస్ట్ రావడంతోనే అసలు నన్ను చూడగానే వాళ్ళు ఇమీడియట్లీ మీరు టీఆర్ఎస్ పార్టీకి లోకల్ కార్పొరేషన్కి ఏమంటారు సర్కిల్ ఇన్ఛార్జ్ లాగా ఇచ్చినారు, మున్సిపల్ డివిజన్కి.
సో ఆ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నేను పార్టీ జాయిన్ అయినా. అప్పుడు ఇమీడియట్లీ నేను వచ్చి స్ట్రైట్ కేసీఆర్ని కలిసినాను. ఓకే. సో ఎవరి ఇది కాదు, సో నా ఇండిపెండెంట్గా నేను పార్టీ జాయిన్ అయినాను. ఓకే. సో అదే లెవెల్లో ఇప్పటి వరకు కూడా నేను ఇండిపెండెంట్గానే పనిచేసుకుంటూ వస్తున్నాను ఇండివిజువల్ ఐడియాస్తో. తర్వాత మరి కేసీఆర్ గారు మీకు ఒక డివిజన్ తర్వాత ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే మీరు కేసీఆర్తో మొదటి రోజులలో ఉద్యమంలో పాలు చేసేటప్పుడు మీరు ఏమైనా సూచనలు కానీ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే కోర్ కమిటీ ఏదైతుందో ఆ కోర్ కమిటీలో కేసీఆర్తో ఉన్న 4-5 ఎవరైతే ఇంపార్టెంట్ ఉంటుంటారో వాళ్ళతో నేను ఉండేదాన్ని. సో క్లోజ్ డోర్ డిస్కషన్స్ ఏమన్నా అయితే కూడా అందులో కూడా నేను ఉండేదాన్ని. సో అంటే టీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతల్లో నేను ఉంటిని. సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా నేను కేసీఆర్తో పనిచేసినాను. సో ఎగ్జిక్యూటివ్ లెవెల్ నాకు స్ట్రైట్ అవే నేను రాగానే నాకు స్టేట్ కమిటీలో ఇచ్చినారు. ఫస్ట్ నేను వచ్చి జాయిన్ అవ్వగానే నాకు స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చినారు. అది 1 year చేసిన తర్వాత మెదక్ ఇన్ఛార్జ్ ఇచ్చినారు. అది చేసిన తర్వాత నాకు నెక్స్ట్ మెయిన్ బాడీలోకి వచ్చేసాను. ఓకే. ఇన్ని పోస్టులు అనుభవించిన మీరు మరి మీకు ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యే కానీ ఇంకేది కానీ పోస్ట్ చేసే అవకాశం రాలేదు అంటే మీరు ఎప్పుడైనా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారా? కేసీఆర్ దృష్టికి అంటే ఆ సమయంలో ఉద్యమం మీదనే మా కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. పదవులు లేకపోతే టీఆర్ఎస్ రేపు ఎలక్షన్స్కి గెలుస్తుంది అన్నది ఎవరికీ ఆలోచన లేదు అసలు. సో ఎంతసేపు మా కాన్సన్ట్రేషన్ అంతా ఉద్యమం, రాష్ట్ర సాధన, దీని దిశలోనే ఉండేది. అంతే, సాధించాలన్న ఒక పట్టు మమ్మల్ని ఆ పదవుల కోసం ఆలోచింపజేయలేదు. మొదట మీరు ఉద్యమంలో చేస్తున్నప్పుడు మరి బంధులు కానీ ఏ బంధులో ఎక్కువ పాల్గొని ఫస్ట్ బంధు మీరు చేసినటువంటి ఉద్యమంలో దాదాపు కేసీఆర్ గారు ఏదన్నా చిన్న సమస్య వచ్చిందంటే 2 రోజులు బంధు, 1 రోజు బంధు అని చెప్పేవారు. అలాంటి బంధులు ఏమన్నా మీరు? టీఆర్ఎస్ పార్టీ పిలిపించిన ఏ బంద్ కార్యక్రమమైనా ఏ కార్యక్రమమైనా ప్రతి ఈవెంట్లో కేసీఆర్ పక్కన ఉన్నది నేను ఒక్కదాన్ని మాత్రమే. సో తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఏదైనా ధర్నా జరుగుతుంది, రాస్తా రోకో రైలు రోకోలు జరుగుతున్నాయి అంటే కేసీఆర్ పక్కన ఎవరు ఉంటారంటే వసుంధర ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. సో ఆ లెవెల్లో నేను పనిచేసిన ఫ్రంట్ లైన్ నుండి. ఓకే. మరి ఇంత అనుబంధం ఉన్నటువంటి మీరు మరి కేసీఆర్ గారు అంటే చాలామంది చెప్తుంటారు కేసీఆర్ పక్కన కూర్చొని తినే వాళ్ళని కేసీఆర్ నన్ను పేరు పెట్టి పిలిచేవారు అన్నట్టు. ఇలాంటి సందర్భాలు మీకు? ఆయన పేరు పెట్టి పిలుస్తారు, ఎందుకంటే ఆయనకు ఎలిఫెంట్ మెమరీ ఉంది. ఓకే. ఏ మనిషిని మర్చిపోరు. ఈ దినం కూడా ఆయన నన్ను మర్చిపోయిందంటే నేను నమ్మను, నేను విశ్వసించాను. సో ఆయన మెమరీ చాలా బాగుంటుంది. ప్రతి ఇన్సిడెంట్ ఆయనకు గుర్తుంటుంది, ప్రతి విషయం గుర్తుంటుంది, ప్రతి మనిషి గుర్తుంటాడు, అన్ని సంఘటనలు గుర్తుంటాయి, కానీ తెలియనట్టు చేస్తున్నాడు అంత. ఓకే. మరి పార్టీ మారుతున్నప్పుడు మీరు ఏమన్నా మెసేజ్ ఇచ్చారా? నేను ప్రెస్ మీట్ పెట్టినాను. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ పెట్టి నేను రిజైన్ చేస్తున్న పార్టీ అని చెప్పేసినాను. మాట్లాడిన ఆ రోజు కారణాలన్నీ చెప్పాల్సి వచ్చింది, నేను చెప్పినాను. కానీ మీడియాను మొత్తము కబ్జాలో పెట్టుకున్నారు కాబట్టి నా ఇంటర్వ్యూ, నా వాణి అసలు నొక్కి పారేసిండ్రు. అసలు ఆ ఇంటర్వ్యూని బయటికి రానివ్వలేదు. కానీ నేను మాత్రము వదిలిపెట్టేది లేదు, నేను మాట్లాడుతూనే ఉంటా, వినిపెడుతూనే ఉంటాను. ఓకే. మరి తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ కలవాల్సిన సందర్భాలు అంటే కేసీఆర్ గారు కూడా ఎందుకు పార్టీ మారుతున్నారని అడిగిరా ఎప్పుడన్నా క్లోజ్గా? 2014 టీఆర్ఎస్ పార్టీ మెజార్టీతో గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు ఒకరోజు తెలంగాణ భవన్లో మాకందరికి ఒక మీటింగ్ పెట్టినాడు. నేను ఆ రోజు కలిసినాను తనని. కలిసి మాట్లాడి కంగ్రాచులేషన్స్ చెప్పి మీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకోండి సార్ అని చెప్పిన. సరే అమ్మా అన్నాడు. ఇది ఒకటే మాట ఆయన మాట్లాడింది, అది లాస్ట్ మాట. దాని తర్వాత ఇంకా ఒక ప్రోగ్రాంలో బయట ఒక ప్రోగ్రాంలో కలిసి ఏమా బాగున్నావా అని అన్నాడు. అది మాట్లాడిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం నేను ఆయనను కలవాలని అనుకుంటే ఇంకా అపాయింట్మెంట్స్ లేవు, టైం లేదు, కలవడం లేదు. ఇది 4 years జరిగిన విషయం. మీరు అంత చురుకుగా పాల్గొన్న వ్యక్తులే. అవును. అయిన దానికి కాదని ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా కేసీఆర్తో మాట్లాడే వ్యక్తులే. నాకు తెలిసి అసలు నేను లేకుండా ఒక్క
ఈవెంట్ జరగలేదు టీఆర్ఎస్ పార్టీలో. అంతే ఆ. లాస్ట్ మెదక్ ఇన్ఛార్జ్ కూడా 13 సంవత్సరాలు అసలు వసుంధర ఎవరు పెద్ద పెద్ద లీడర్స్ని ఎవరిని అడిగినా చెప్తారు అసలు వసుంధర లేకుండా ఒక్క మీటింగ్ జరగలేదు, ఒక్క ఈవెంట్ జరగలేదు. అంటే అంత నా అవైలబిలిటీ ఉండే పార్టీ కోసం. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన వాళ్ళు కొంతమంది కూడా వచ్చాయి, మంచి మంచి పోస్టులు కూడా చేశారు, మినిస్టర్లు కూడా అయ్యారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ కూడా అయ్యారు. ఇక కొత్తగా వచ్చిన బ్యాచ్ అంటే చాలా ఉంది. మరి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకు మీ ముందల మీతో అంటే కొత్త అంటే వేరే పార్టీల నుంచి మీరు ఆ రోజులలో జై తెలంగాణ అంటే పంచాయతీ కూడా పెట్టుకున్న రోజులు సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళకు పెద్ద పోస్ట్ రావడం వల్ల మీరు ఎలా గిల్టీగా ఏమన్నా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి? గిల్టీ ఫీలింగ్ ఏం లేదండి. గిల్టీ ఎలా ఉంటుంది, కష్టపడి పని చేసినాము, లోకమంతా తెలుసు మేము ఫ్రంట్ లైన్లో ఉండి పని చేసినామని. గిల్టీ ఫీలింగ్ ఎక్కడా లేదు. అసలు గిల్టీ ఫీలింగ్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఎందుకంటే నిబద్ధతో ఖచ్చితంగా కమిట్మెంట్తో డెడికేషన్తో టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినాం, ఉద్యమంలో పనిచేసినాం. అది ఎక్కడ అనుమానం లేని విషయం. సో నేను ఆ విషయంలో ఎక్కడ గిల్టీ పడాల్సిన అవసరం కూడా నాకు లేదని. అంటే నేనేమంటున్నా అంటే కొత్తగా ఇప్పుడు మిగతా పార్టీలు, మీ పార్టీ కాకుండా మిగతా పార్టీతో ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు హేళన చేసిన వాళ్ళు కూడా చాలా మంది, కొంతమంది ఉద్యమకారులను కొట్టారు అన్నట్టు కూడా ఉంది. మీ నియోజకవర్గంలో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మల్కజ్గిరిలో పంచాయతీ పెట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు పదవులు అనుభవిస్తున్నప్పుడు మీకు అనిపిస్తున్నటువంటి బాధ అంటే నాకున్న ఒక ఆలోచన ఏముండే అంటే 300 ఆయనకు 6 లక్కీ నంబర్ కేసీఆర్ గారికి, ఏమన్నా 6 టోటల్ వచ్చేటట్టు చూసుకుంటాడు ఆయన. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కమిటీ మొత్తం ఏది వేసినా కూడా 6 టోటల్ వచ్చేటట్టు చూస్తాడు ఆయన. అటువంటిది 330 మెంబర్స్ ఒక కమిటీని ఫామ్ చేసుకొని 330 మంది ఆయనతోని ప్రొద్దుననక రాత్రనక అసలు ఏ టైంలో పిలిపిస్తే ఆ టైంలో ఆయన కోసం అవైలబుల్ ఉండి కష్టపడి పనిచేసి ఆయన చెప్పిన పుట్నాలు ఏం బుక్కినామో పేలాలు బుక్కినామని చెప్పిన మాట అది ఎంతో మటుకు నిజం. ఆయనతో పాటు పేలాలు బుక్కిన వాళ్ళం మేము కూడా ఉన్నాం. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా ఉంది. సో గెలిచిన తర్వాత ఈ 330 మంది ఎందుకు ఆయనకు కనబడలేదు అన్నది నా ప్రశ్న. సో ఇందులో ఎవరిని పిలవలేదు. అట్లీస్ట్ పార్టీ గెలిచిన తర్వాత మరి ఒక మీటింగ్ పెట్టాలా కదా, ఒక మీటింగ్ అరేంజ్ చేసి కష్టపడ్డ వాళ్ళని మనం అందరం కలిసి చేస్తే ఈరోజు మనకు పదవి వచ్చింది, రాష్ట్రం వచ్చింది, మనం గెలిచినాము, రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అన్న ఒక్క కర్టసీ కాల్ ఎవరికి ఇవ్వలేదు. థ్యాంక్స్ అసలు లేదండి. అసలు యాక్చువల్లీ పిలవలేదు, ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినాం తెలంగాణ భవన్లో అందరినీ పిలిచి, డెఫినెట్లీ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరు బాధ్యతగా ఇది చేసినాం. మరి అందరం గెలిచినామని అట్లీస్ట్ ఒక గెట్ టుగెదర్, ఒక చిన్న పార్టీయో ఒక టీ పార్టీయో ఎవరికి ఏం చేయలేదు. అంతే ఆ రోజు నుంచి ఆయన టేక్ ఆఫ్ చేసిండు అసలు, అంతే ఇంకా ఫినిష్. అందరినీ అక్కడి నుంచి దూరం పెట్టేసిండ్రు. ఒక కోటరీని తయారు చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన కోటరీ, కొడుకుది ఒక కోటరీ, బిడ్డది ఒక కోటరీ, వీళ్ళే. ఇప్పుడు నేను వెళ్ళి సంతోష్ అనే అటువంటి మనిషిని కూడా నేను పోయి సంతోష్ నాకు సార్ని కలిసేది ఉంది అని అంటే, లేదు మేడం బిజీ ఉంటున్నాడు. ఎప్పటిదాకా లేదు, ఎన్ని రోజులు లేదు వినాల్సింది మేము. అట్లా 4 years జరిగింది. ఒక పెళ్ళి వాళ్ళ కుక్ పెళ్లి చేసినాడు, అది ప్రగతి భవన్లో జరిగింది. వాళ్ళకి తెలియదు, నాకు పిల్ల సైడ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సో ఆ పెళ్ళికి పోయినా, అక్కడ అనుకున్నా అట్లీస్ట్ ఈ అవకాశంలోనన్నా కేసీఆర్ అక్కడనే కదా, వాళ్ళ ఇంట్లోనే కదా జరుగుతుంది, సో డెఫినెట్లీ మాట్లాడతాడు అనుకున్నా. కానీ ఆయన కోటరీ మళ్ళీ యథావిధిగా నన్ను అక్కడ చూడగానే అంత మొత్తం పోలీస్ని తీసుకొచ్చి, ఇంట్లో కూడా పోలీస్ని పెట్టుకున్న బాధ్యత దౌర్భాగ్యం కలిగిన సీఎం అంటే సీఎం. అంటే ఇప్పుడు మీరు దుబాయ్లో ఎంతో కష్టపడి బాగా, మరి ఉద్యమం అంటే నాటి జోకు, మందిని గ్యాదర్ చేయాలి, పొద్దుగానే లేవాలి, నిర్ణయం చెప్పి పెట్టాలి, ఎంతో కొంత నష్టం, వాటిలో ఆర్థికంగా కూడా నష్టపోయిన సందర్భాలు ఉంటాయి చాలా. మరి ఎలా అనిపిస్తుంది అలాంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే? ఆ సంగతి చెప్పాలంటే ఇంకా చాలా బాధాకరం. అసలు బాధాకరం ఇక్కడ ఉన్నది విషయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మొదట్లో కేసీఆర్ దగ్గర కూడా డబ్బులు లేకుండే. అంటే ఆయన ఉద్యమం చేసిన సమయంలో ఆయన ఇల్లుని కూడా గిరివి పెట్టుకొని ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఉండే. సో ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఆ పని చేసినప్పుడు ఇంకా మేమైతే మామూలుగా వర్కర్స్మే, పార్టీ వర్కర్స్. అంటే ఫ్రంట్ లైన్లో మేము పని చేసినా కూడా పార్టీ వర్కర్స్మే. సో మా పరిస్థితి అంతవరకే ఉంది. మాకు ఉన్నాయి లేని అన్నీ మేమే పెట్టుకొని, ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా మేమే కష్టపడి, మేమే వెళ్ళి ప్రతి మీటింగ్ అటెండ్ చేసుకొని
అంటే మాకున్నది దుబాయ్ నుంచి సంపాదించుకుని వచ్చిందంతా కూడా ఉద్యమంలోనే పెట్టేసినాం, మొత్తం పెట్టేసినాం. సో అవన్నీ అయిపోయినాయి. లాస్ట్కు తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల్లో నా ఒక కిడ్నీ కూడా పోయింది. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. లాస్ట్ 10 years నుంచి లేదా అవన్నీ లేకుండే తిరుగుతుంటాం, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చాలా తిరుగుతుంటాం కాబట్టి ఆ కిడ్నీ పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం కేసీఆర్కి తెలుసు, ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయననే నా రిపోర్ట్స్ అన్ని తీసుకొని సెకండ్ ఒపీనియన్ తీసుకొని తీయాలా అంటున్నారు వసుంధర, మరి ఏం సంగతి అన్నట్టు మాట్లాడిండు. ఆ విషయం తెలిసి ఇవన్నీ సాక్రిఫైసెస్ తెలిసి కూడా ఆయన ఏమి చేయలేకపోయిండు మహిళలకు అనేది ఒక బాధాకరమైన విషయం. సో సంసారాలు, మాకు హస్బెండ్, మాకు కుటుంబము అవన్నీ ఉన్నాయి, మేము అన్నీ వదిలేసుకొని మేము వచ్చి ఉద్యమం చేస్తే ఈయన మహిళలకు చేసింది ఏంటిది అనేది ఒక ప్రశ్న. అసలు ఏం చేసిండు, ఏమి ఇచ్చిండు, ఏం చేసిండు, ఎవరిని దగ్గరికి రానియాలి, ఎవరితో మాట్లాడినియాలి, ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, ఎవరిని కలవడం లేదు. మరి మీకు విజయశాంతి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆమె కూడా మీకన్నా ముందుగా పార్టీ మారి 2014 ముందు 2013లోనే చంపారు. అంటే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఆమె కిందకు వచ్చింది ఆ రోజు. ఆమెను పార్టీ ఆమె చాలా కమిటెడ్గా పనిచేసిందండి పార్టీ కోసం, చాలా కష్టపడ్డది. తను కూడా తన హెల్త్ కూడా పాడు చేసుకుంది, తనకు ఆపరేషన్స్ అయినాయి ఆ పీరియడ్లో. సో ఇవన్నీ జరగంగా కూడా ఆమెను కుట్రతోని ఆమె ఉంటే ఇంకొకరు కనబడరు. సో కవిత ఎంపీ కావాలని అనుకుంది కాబట్టి ఒకవేళ ఇటువంటి ఒక సెలబ్రిటీ స్టేటస్ విజయశాంతి ఒకవేళ కనబడితే, ఆమె నిలబడితే ఈ కవిత ఎక్కడ కనబడదని చెప్పేసి ఆమె ఇమీడియట్లీ ఈమెను ఏదో పుల్ల పెట్టేసి ఆమెను పక్కకు జరిపింది తప్పించి ఆమెను తీయాల్సిన అవసరం లేకుండే, ఆమెకు పోవాల్సిన అవసరం లేకుండే. విజయశాంతి విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, తను నిబద్ధత, ఒక డెడికేషన్తోని, ఒక కమిట్మెంట్తోని టీఆర్ఎస్లో పనిచేసింది. కేవలం ఇగో ఆమె ఉంటే నేను పనికి రాను అన్న ఒక ఆలోచనతోని ఆమెను పక్కకు జరిపాను. మొత్తం వచ్చుకుంతో స్టార్ట్ అయింది అక్కడ అంతే. మరి ఆమె 2013లో అయితే మీరు 2018లో మీ అవకాశం వచ్చింది. మీకు అసలు విషయం తెలియదు ఒకటి ఇంపార్టెంట్, టీఆర్ఎస్ పార్టీలో ఎవరు మహిళలు అందంగా కనబడవద్దు, ఎవరు మహిళలు చదువుకున్న వాళ్ళు ఉండొద్దు, మంచి ఎడ్యుకేషన్ ఉండొద్దు, ఇంగ్లీష్ మాట్లాడొద్దు. ఇవి ఉంటే డిస్క్వాలిఫికేషన్స్ అందులో ఆ పార్టీలో. అటువంటి వారిని ఎవరిని పైకి రానియకుండా వాళ్ళని మొత్తం నొక్కి పారేసిండ్రు. ఆర్గనైజింగ్ సెక్రటరీస్ అని చెప్పి, అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే మహిళలకు సముచిత స్థానం ఇస్తలేరు టీఆర్ఎస్ పార్టీలో అనేసి అంటే, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ అని చెప్పేసి లేనిది ఒక పదవిని క్రియేట్ చేసి 16 మందిని పొట్టబొడిసి అక్షరం రాని అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేసి ఆ పదవులు ఇచ్చి మేము 16 మందికి లేడీస్కి మేము పదవులు ఇచ్చినామని చెప్పుకున్నారు. కానీ నిజంగానే ఇంటలెక్చువల్ లెవెల్లో డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ విమెన్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కష్టపడి. అంటే ఆమె ఒక్కతే చేయలేదు, ఆమె చాలా లేట్ వచ్చింది. అసలు ఆమె ముందు ఎన్నో సంవత్సరాల ముందు నుంచి మేము మొత్తం ఇస్తారాకంతా రెడీ చేసి పెడితే ఆమె వచ్చి తినడానికి వచ్చింది, అంతే తప్పించి ఆమె తెలంగాణ ఉద్యమంలో ఆమెకి ఎలాంటి, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఆమె చూడొచ్చు, ఆమెకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. ఇంట్రెస్ట్ లేని పాలిటిక్స్లోకి ఎందుకు రావాలి, ఎందుకు వచ్చింది? ఈ ఇతరుల ప్రాస్పెక్ట్స్ అన్నింటినీ ఆమె పాడు చేయడానికి వచ్చింది తప్పించి ఇంకేం లేదు. ఆమె నేను తప్పించి ఎవరు ఉండొద్దు, ఏ మహిళ ఉండొద్దు అంటే ఎందుకు ఉండొద్దు? మహిళలు నీకంటే ఎక్కువ కష్టపడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డాం మేము, అసలు మా కష్టాలు మీకు ఏం తెలుసు అని చెప్పి ఎప్పుడు మాట్లాడినరు. ఆడవాళ్ళను ఎవరినైతే ఇప్పటిదాకా పదవులు ఇవ్వకుండా కష్టపెట్టి సతాయించిన ఈ టీఆర్ఎస్ పార్టీకి మహిళల ఉసురు తగిలి ఖచ్చితంగా తగులుతుందని చెప్తున్నాను. అయితే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినట్టయితే మరి 2018లో కూడా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే మీరు పార్టీ మారడం జరిగింది. మరి మళ్ళీ కూడా ప్రజలు 88 సీట్లు వాళ్ళకి కట్టగట్టడం జరిగింది. ఈ విషయాలు అన్నీ తెలిసినా కూడా, ఈ విషయాలు అన్నీ స్పష్టంగా ప్రజలకు వెళ్ళినా కూడా ఎందుకు ఇలా జరిగి ఉంటుంది? 88 సీట్లు వాళ్ళకు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయో లోకమంతా తెలుసండి. అది ఏమంటారు, ఓపెన్ సీక్రెట్ అది. సో ఈ దినము మిషన్ భగీరథ నీళ్ళు నేను ఇవ్వకపోతే, ఇంటింటికి నేను ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ అది నిజం చెప్పిండు. ఎందుకంటే ఆయనకు ఓట్లు అవసరం లే, ప్రజలు వేసే ఓట్లు అవసరం లే.
ఆయన ఈవీఎంలో ఎట్లనో మేనేజ్ చేసుకొని మేము ఓట్లు వేసుకుంటాం కాబట్టి అందుకే మరీ బల్లగుద్ది మరీ చెప్పిండు నేను ఓట్లు అడగాను అని. ఎందుకంటే అది చాలా నిజం. ఇన్ని అబద్ధాలల్లో ఒక్క నిజం చెప్పిండు, ఏంటిదంటే తెలంగాణ వాళ్ళను ఓట్లు అడగా. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, ప్రజల ఓట్లతో గెలవలే. ఆ 88 ఎట్లా వచ్చినాయో లోకమంతా తెలుసు, ఎన్నడో అది బయటపడుతుంది. ఓకే, మరి అదే చూసుకుంటే ఆ ఎంపీ ఎలక్షన్లో మరి టీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానాలు అంటే 9 వచ్చినాయి మాకు అని చెప్పుకుంటారు. నిజమేనా 9? వాళ్ళు 16 అని డంక బాధించిన వాళ్ళు 9 కూడా సంతృప్తిగానే ఉన్నాను అంటారు. 16 కారు చక్రం తిప్పుతాం. ఈమె కవిత మొత్తం నిజామాబాద్ అంతా 16 వస్తే మేము చక్రం తిప్పుతాం అన్నది. ఎక్కడండి చక్రం? అసలు బొంగరం తిప్పనికి రాదు, చక్రం తిప్పుతాం అంటారు వీళ్ళు. అంటే ఇదే ఈవీఎంలతోని అక్కడ దాకా పోదామని చెప్పి అనుకున్నారు, కానీ మనుషులు తిప్పి కొట్టినారు. ఈ దినము పబ్లిక్ చాలా సెన్సిబుల్ ఓటింగ్ ఇస్తుంది. సో ఈవీఎంలు ఒకటి మధ్యలో లేకపోతే బ్యాలెట్ పేపర్స్తో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మాత్రం టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎక్కడ కనబడకుండా పోతుంది. ఇది నిజం. అయితే మరి మీరు అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 12 మంది, మొత్తం మీరు 19 మంది అయితే అందులో గెలిచి 12 మంది మొన్న ఇంకా ఎలక్షన్ కోడ్ కాకముందుకే జంప్ అయిపోయారు. మరి వీళ్ళను మారడానికి కారణాలు? వాళ్ళు మనుషులా అండి? అసలు పాలిటిక్స్ అన్నప్పుడు ఇంటిగ్రిటీ చాలా అవసరం ప్రతి లీడర్కి. ఆ ఇంటిగ్రిటీ అనేది లేనప్పుడు వాళ్ళు వేస్ట్, అసలు వాళ్ళు మనుషుల లెక్కలకు రారు. నేనైతే అసలు గొర్రెలు బర్రెలు అనేసి గండ్ర ఏదైతే అన్నాడో, గొర్రెలు బర్రెలు చాలా మేలండి. అవి మనుషులకు కొంచెం మేలు చేస్తాయి, పాలిస్తాయి, ఎరువు ఇవన్నీ వాటితో వస్తుంది. వీళ్ళు పాములు తేళ్ళు, వీళ్ళు అంతకంటే అభిమానం. వీళ్ళు ఈ పార్టీల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 30 సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్లో. సిగ్గనిపించదండి వీళ్ళకు? సిగ్గనిపించదు అసలు? హౌ కెన్ దే డూ ఇట్? ఆలోచించాలా, కొంచెం మనసాక్షి ఉండాలా. అరే ఎవరు ఏ పార్టీ ద్వారా మనం పైకి వచ్చినాము, ఎక్కడి నుంచి మనకు ఐడెంటిటీ దొరికింది, ఎట్లా పోతాం ఇక్కడి నుంచి, ఒక ఆలోచన రాదండి మనుషులకి. అట్లా ఉండగలుగుతారు? మీ పార్టీలో టికెట్ల కోసమే అప్పుడు తెలుగుదేశంతో పొత్తు, మన కోదండరాము గారి పార్టీతో పొత్తు పెట్టుకొని చాలా ఇబ్బందులు టికెట్లు గెలుచుకున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా టికెట్లు గెలిచి బయటకు వెళ్ళిపోవాలి. ఈ సందర్భాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంటుంది? ఇదంతా కేసీఆర్ కుట్ర అండి. ఖచ్చితంగా ఆయన చేస్తున్న కుట్ర, ఆయన చేస్తున్న ప్లానింగ్. వీరికి అందరికీ ముందే ఎరలు చూపించేసి ప్రతి ఒక్కరికి ఎర వేసిండు. ఆ వేసిన ఎరతోని వీళ్ళు ముందే ప్లానింగ్లోకి వచ్చేసి, అంటే కాంగ్రెస్ని బద్నాం చేసే ఒక క్లియర్ కట్ ప్రోగ్రామింగ్ ఇది. సో మీరు అందులో పోయి గెలిచి తర్వాత ఇక్కడికి రండి, అప్పుడు కాంగ్రెస్ ఆయన ఉద్దేశం ఒక చాలా కుట్రపూరితమైన కేసీఆర్ ఉద్దేశం ఉందండి. ఆయన ఫ్యామిలీ తప్పించి సీఎం సీట్ మీద ఇంకొక మనిషి ఉండొద్దు అన్న ఆలోచనలో ఆ ఫ్యామిలీ ముందుకు పోతుంది. రానున్న కాలంలో ఇప్పుడు అందరూ హరీష్ రావుని పక్కకు పెట్టిండు అంటే పబ్లిక్ లోపల ఒక సింపతి క్రియేట్ చేస్తున్నాడు కేసీఆర్ హరీష్ రావు పైన. ఇక్కడ ఫ్లెక్సీలో పేరు లేదు, అక్కడ పేరు లేదు. కాళేశ్వరం ఎవరు చేసిండండి? కాళేశ్వరం కష్టం అంతా హరీష్ రావుది. కానీ పబ్లిక్ లోపల ఇదే రీజన్తోనే ఆయన పైన ఒక సింపతి క్రియేట్ చేసి రేపు రానున్న కాలంలో ఖచ్చితంగా ఆయన హరీష్ రావుని ఆపోజిషన్గా పెడతాడు. టీఆర్ఎస్ పార్టీకి బి టీమ్గా బయటికి వస్తుంది. ఇదే జరుగుతుంది రానున్న కాలంలో. ఎందుకంటే చిత్తు నువ్వు గెలిచినావు, పత్తి నేను గెలిచిన అంటారు కదా. చిత్తు నువ్వు ఓడిపోతే పత్తి నేను గెలిచిన అన్నది. సో హిందీలో ఒకటి ఉందన్నట్టు, చిత్తు హార పత్మై జీతా అని అంటారు. సో ఇప్పుడు అదే. సో డెఫినెట్లా ఎక్కడైనా ఏం తిరిగినా రేపు హరీష్ రావు, రేపు కేటీఆర్కి ఆపోజిషన్గా 2023 వరకు ఈయన ఒక రెబెల్గా బయటికి వస్తాడు. డెఫినెట్గా ఇదే జరుగుతుంది. ఇదే వాళ్ళ ప్లానింగ్. మీ కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండబోతుందని? కాంగ్రెస్ పార్టీని ఎంత వీళ్ళు తొక్కి పెడదాం అనుకుంటారో ఇది అంత పైకి లేసే పార్టీ అండి. ఎవ్వరు దీన్ని టోటల్గా 120 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మామూలు ఒక 5-10 సంవత్సరాల నుంచి వచ్చిన పార్టీ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇది గ్రౌండ్ రూట్ నుంచి ఉన్న పార్టీ. సో ఈరోజు ఓడిపోతే గెలిపోవటం అవన్నీ సహజం అవి. సో ఈరోజు ఓడిపోయినని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంది కాంగ్రెస్ పార్టీ. రానున్న కాలంలో ఇప్పుడు రేపు టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఏదన్నా ఆపోజిషన్ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. ఓకే, అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే వాక్చాతుర్యం ఎక్కువ మీ ఉన్న నాయకులకు. ఒకటి మాట్లాడుతుంటారు. మరి
14 సంవత్సరాలు ఒక పార్టీలో ఉండి మీరు ఈ పార్టీలోకి వచ్చారు, ఇమ్మడగలుగుతున్నారా? అది క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఉన్నారు, మీరు మెంబర్గా ఉన్నారు. ఎలా ఉంది మరి ఇలా మీరు సముచిత న్యాయం నడిపిస్తుందా మీకు? పని చేసే వారికి పదవులు ఇంపార్టెంట్ కాదండి. పని చేసే వాళ్ళు ఎక్కడైనా పని చేస్తూనే ఉంటారు. ఎక్కడున్నా లక్ష్యము ఒకటే, ప్రజలకు సేవ చేయాలన్నది. సో ప్రజాసేవ అనేది పబ్లిక్లో లేనప్పుడు, లీడర్స్లో లేనప్పుడు పాలిటిక్స్లోకి అసలు వాళ్ళు రావద్దు, వాళ్ళు మిస్ఫిట్ అసలు. సో ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా పని మనం చేసుకుంటూ పోతాం కాబట్టి ఇమ్మడడం అనేది లేదు. ఒకవేళ అటువంటి ఏమన్నా ఆరోపణలు కాంగ్రెస్ మీద ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉంటే మాత్రం వాటిని అన్నిటినీ ముందు చేంజ్ చేసేసి ఇప్పుడు రానున్న కాలంలో ఒక కొత్త కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ పబ్లిక్ ముందుకు వస్తుంది, రాబోతుంది. రాజగోపాల్ రెడ్డి కూడా మన మాట మాట్లాడారు, అది చాలా వివాదాస్పదం కూడా అయింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపం వల్లనే పార్టీ ఓడిపోతుందని, ఇప్పుడు అంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారని మీ యొక్క నాయకుడు, ముఖ్య నాయకుడు అంటే నల్గొండలో ఒక ముఖ్య నాయకుడు చెప్పుకున్న పేరు ఇలా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడన్నా ఏంది చిన్న చూపు అనిపించిందా? అది ఆయన డెఫినెట్లీ ఆయన పర్సనల్ ఇష్యూ అండి, అది పార్టీకి సంబంధించింది కాదని నేను అనుకుంటున్నా. ఆయన ఏదో కారణాల వల్ల ఆయన బీజేపీలోకి వెళ్దామని ముందే డిసైడ్ అయినట్టున్నాడు. సో పోవాలనుకున్న వాళ్ళు స్ట్రేట్ అవే వెళ్ళిపోయి ఇక్కడ రాజీనామా చేసేసి వెళ్ళిపోతే మేమందరిని యాక్సెప్ట్ చేసుకుంటాం, మాకు సంతోషము. కానీ పోత ఒక రాయి వేయొద్దు, అది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకాలము రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి ఒక కమిటెడ్ లీడర్గా తన పేరు తెచ్చుకొని నల్గొండలో అంత పెద్ద పేరు ప్రఖ్యాతలు సాధించుకొని ఈరోజు పోత ఒక రాయి ఎత్తేయడం నాకు అంటే పర్సనల్గా నాకు నచ్చలేదు. ఇది డెఫినెట్లీ ఆయన పర్సనల్ ఇష్యూ అనే నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరి వసుంధర శ్రీనివాస్ గారు ఏదన్నా నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసేది ఉందా, లేకపోతే ఇలా సేవ చేసుకుంటూ పోయే అవకాశమే? లేదండి, రాజకీయాల్లోకి వచ్చినాక ఎట్లనన్నా ఉంటుంది కదా. సో డెఫినెట్లీ మన హైకమాండ్ నేను రాహుల్ గాంధీతోని డైరెక్ట్గా టచ్లో ఉండి ఆయన ద్వారా ఆయన ఆదేశాలు ఎట్లా ఉంటే ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయడానికి నేను సిద్ధం. ఎందుకంటే నేను పని చేసే రకం. సో ప్రజలకు సేవ చేయాలా అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళకి రాజకీయ పదవి ఎందుకు అవసరము అని అంటే మనం చేసే పని ఇంకొంచెం ఎక్కువ చేయవచ్చు అన్న ఆలోచనతో. సో అంటే ఏమంటారు, ఛాన్సెస్ చాలా బ్రైటర్ ఛాన్సెస్ ఉంటాయి, ఇంకెక్కువ ఉంటుంది, లార్జర్ ఇంట్రెస్ట్లో పబ్లిక్ కోసం పనిచేయవచ్చు అన్న ఆలోచన ఉంటుంది. సో ఇవేమీ లేకుండా కేవలం పదవులు, ఇప్పుడు ఈ 16 మంది ఏదైతే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినరో వాళ్ళు కూడా నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇదేం అభివృద్ధి అండి? అంటే ఇన్ని రోజులు అభివృద్ధి మీరు చేయలేదన్నట్ట? అంటే టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి లేదు కదా. టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి, వాటిని గమనించుకోకుండా మాలాంటి లీడర్స్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు వచ్చినాం అన్నది అసలు గ్రహించుకోకుండా ఒకసారి మాట్లాడకుండా ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయినరు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ లీడర్స్ అందరూ అక్కడ పోయి బాధపడతారు. ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఏ స్థానం ఉండదు, ఏ ఇజ్జత్ ఉండదు. వెళ్ళిపోయిన కాంగ్రెస్ వాళ్ళు తేళ్ళు, జర్రులు, వాళ్ళు పాములు, ఇంతకంటే అద్మానమైన పేర్లు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకు అసలు చీము, నెత్తురు, రక్తం ఏం లేదండి వాళ్ళ లోపల. ఏదో ఒక రోజు వీళ్ళ కుటిల బుద్ధి ఏదైతుందో, వీళ్ళు ఏ డబ్బుకైతే అమ్ముడు పోయినరో, ఖచ్చితంగా అమ్ముడు పోయినరని నేను చెప్తాను. అమ్ముడు పోయినరో పబ్లికే వీళ్ళని ఉరికిచ్చి కొట్టే టైం దగ్గరకు వస్తుంది, రాళ్లతో కొట్టే టైం కూడా దగ్గరకు వస్తుండొచ్చు అన్న నేను అనుకుంటాను. అయితే మల్కజ్గిరిలో కంపల్సరీ మేము గెలుస్తామని అనుకున్నారు ఎంపీగా, కానీ అన్వయంగా మీ పార్టీ గెలిచింది. ఈ పరిణామాలు ఎలా అనిపించినాయి మీకు? మీరు కూడా ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు కనుక. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిందండి. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకం, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం, ఆ 2 రోజులు ఆయనను లోపల నిర్బంధించి పెట్టిన సమయంలో కొడంగల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఎట్లా ఓటర్స్ని ఎట్లా టర్న్అవుట్ చేసిండ్రు, ఒక్కొక్క ఓటుకి ఎంత డబ్బు ఇచ్చిండ్రు, ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిన విషయాలే. సో అక్కడ ఏం జరిగిందో అది ప్రజలు దాన్ని గ్రహించిండ్రు కాబట్టి, టీఆర్ఎస్ చేసిన మోసం అర్థం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి లాంటి ఒక లీడర్, దమ్ము ఉండి ధైర్యం ఉండి ఎదురించి మాట్లాడే లీడర్ అవసరం ఉంది కాంగ్రెస్కి అని చెప్పి
ఈ కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి ఒక దగ్గరకు వచ్చి ఒక డిసైడ్ అయిపోయి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఓడగొడితే 7 కాన్స్టిట్యుయెన్సీలు కల్పించి రేవంత్ రెడ్డిని గెలిపించిండ్రు. అది అండి కాంగ్రెస్ పార్టీ. సో ఈ ఈ ఈ విధమైన రెప్యుటేషన్ ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక్క కేసీఆర్ కాదు కదా, 10 మంది కేసీఆర్లు వచ్చినా దీన్ని ఎవరు అనగదొక్కలేరు. అయితే ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వ్యక్తి ఒక సంచలనమైన మాట కూడా చేశారు. అది కూడా చాలా ఎట్లా అంటే ఆలుగడ్డలు అమ్ముకుంటూ ఆలుగడ్డలు అనేసాను. ఇవి మరి కాంగ్రెస్ వాళ్ళు ఈ మాటను ఎలా తిప్పికొట్టినారు? తిప్పికొట్టేది ఏముందండి, ఆలుగడ్డలు అమ్ముకునేటోడు ఆలుగడ్డ అమ్ముకోవాలన్నాడు, అది నిజమే. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు పాన్ షాప్ పెట్టుకున్న కొడుకు పాన్ షాపే నడపాలా, ఏమంటారు ఇండ్ల పనులు చేసుకునేటోడు కొడుకు ఇండ్లలోనే పని చేసుకోవాలా. ఈ ఈ ఆలోచనతోని ముందుకు పోయే ఈ పార్టీ అది నిజమైన వాళ్ళు కరెక్టే ఇచ్చిండ్రు ఒక స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మందిని మోసం చేసుకుంటా, మందికి అబద్ధాలు చెప్పి ఏదైతే రాష్ట్రాన్ని ఒక సీఎం పదవిని అధిరోహించిన సీఎం పిల్లలు కూడా మందిని మోసం చేసిన వాళ్ళే అవుతారు కదా. సో తండ్రి లెగసీ ఫాలో చేయమని చెప్తున్నారు కదా, వీళ్ళ పిల్లలు కూడా అదే చేస్తున్నారు. కరెక్టే, ఆలుగడ్డలు అమ్ముకునేటోడు ఆలుగడ్డలు అమ్ముకోవాలా, మందిని మోసం చేసే పిల్లలు మందిని మోసం చేసుకుంటాను తిరగాలి. ఒక డిప్యూటీ కలెక్టర్ కూతురుగా నన్ కరప్ట్ అని పేరున్నటువంటి ఒక శ్రీనివాస్ గారి కూతురు మీరు, మరి అటువైపు కాకుండా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆరెంజ్ కాకుండా మీరు ప్రజల క్షేత్రంలోకి వెళ్ళడానికి కారణం ఎక్కడ? ప్రజాక్షేత్రంలోకి నేను వచ్చింది నా 8వ సంవత్సరం అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు దాని వెనుక కారణం మా అమ్మమ్మ. ఆమెకు చాలా సోషల్ సర్వీస్ ఓరియంటెడ్ ఉమెన్ ఉండే. తను ఎంతసేపు దినమంతా ఇంట్లో ఆయన పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆమె బాస్మతి రైస్ చికెన్ తిన్న మనిషి పేద గుడిసెలలకు పూరి గుడిసెలకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాళ్ళ దగ్గర గంజి వాళ్ళ కారం మెతుకులు తిని వచ్చేది. ఆ టైంలో ఆమె నన్ను తన వెంట తీసుకెళ్ళి ఆమె దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళతో పాటు ఆ కింద కూర్చోబెట్టి గుడిసెలో కూర్చోబెట్టి ఆ గంజి నాకు తినిపించింది. అంటే ఈ బీజం నాకు అప్పుడే 8 సంవత్సరాలనే పడ్డది. ప్రజలకు సేవ చేయాలా, పేదలకు కొరకు ఏదైనా చేయాలన్న విషయం నాకు చిన్నప్పుడు, నా చిన్నతనంలో నాకు ఇచ్చే పాకెట్ మనీ కూడా తీసుకెళ్ళి ఆ గుడిసెలలో ఇచ్చేదాన్ని. సో ఈ విధంగా నాకు ప్రజల సేవ చేయాలంటే, ప్రజాసేవ అంటే నేను పాలిటిక్స్ అనుకున్నా. కానీ పాలిటిక్స్లోకి వచ్చినాక తెలిసిన విషయం ఏంటిదంటే దీన్ని కేవలం ఒక వ్యాపారం చేసుకున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. సో పాలిటిక్స్ ఈజ్ యాక్చువల్లీ ఏ మీన్స్ టు సర్వ్ ద సొసైటీ, ఏ మీన్స్ టు సర్వ్ ద పీపుల్. కానీ దీన్ని మొత్తం డెఫినిషన్ చేంజ్ చేసేసిండ్రు. వాళ్ళ ఇష్టరాజ్యం నడుస్తుంది. ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే డెఫినెట్లీ తెలిసిన విషయమే, అది ఒక ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ రాజ్యం నడుస్తుంది. సో ఇది ఎంతకాలం నడవదు అన్నది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఏదో ఒక రోజు వస్తుంది. పెద్ద పెద్ద పార్టీలు కూడా పడిపోయిన రోజులు వచ్చినాయి, ఇది కూడా పోతుంది అట్లనే. అయితే రాబోయే రోజులలో మరి మీ పార్టీ ప్రజెంట్ ప్రశ్నించే గొంతుక అనే ముందుకెళ్తుంది. మరి మీ గొంతుక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నా గొంతుక ఆల్రెడీ ఉందండి మార్కెట్లో, సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు ఎందుకంటే మా గొంతుకను మీడియా ద్వారా అయితే మేము ఎక్కడ వినిపించే పరిస్థితి లేదు, ఏ ఇంటర్వ్యూ తీసుకునే పరిస్థితి లేదు, తీసుకున్న ఇంటర్వ్యూని టెలికాస్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మాకు మిగిలిన ఒకటే ఒక మాధ్యమం మా సోషల్ మీడియా. సో ప్రతి దినము ప్రతి విషయంలో నేను స్పందిస్తూనే ఉంటాను, నేను కొట్లాడుతూనే ఉంటాను, నేను పోరాడుతూనే ఉంటాను. నా చివరి రక్త బొట్టు వరకు కూడా నేను ఈ పబ్లిక్లో ఈ అవేర్నెస్ తీసుకొస్తానన్న విశ్వాసం నాకు ఉంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మరి కార్యకర్తలు అధైర్యపడే సందర్భం ఉంది, వారికి మీరు ఎలాంటి సూచన ఇస్తుంటారు? కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు, ఇది నేను అందరికీ రిక్వెస్ట్ చేసిన, దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా బలం గల పార్టీ. ఈరోజు వీక్ చేసిండ్రు, వీక్ కాలేదు. రానున్న తరం మీరు లీడర్స్ని చూస్తే మీరందరూ కూడా మీలో 1000 ఏనుగుల బలం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ యూత్ అండ్ విమెన్ లైనప్ అయి ఉన్నారు. సో ఎవ్వరు కూడా నిరాశ పడొద్దు. ఒక గొంతుక వచ్చింది, ఒక లీడర్ వచ్చిండు, డెఫినెట్లీ ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేపు టీఆర్ఎస్ని ఓడగొడుతుంది, ఇది నిజం. మీరెవ్వరు అధైర్యపడొద్దు, మీరందరూ మీ పనులు చేసుకుంటూ ఉండండి, ముందుకు సాగండి, మీ వెనుక మేమున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా వీతి న్యూస్కి ఇచ్చి మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి విశ్లేషణ మొత్తం మా టీవీకి ఇచ్చినందుకు మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
ఇదేంటి మరి 2002లో ఉద్యమం కేసీఆర్ చేసినటువంటి ఉద్యమంలో నేను దుబాయ్ ఉన్నటువంటి వ్యక్తిని ఆయన యొక్క వాణితోటి ముందుకొచ్చి టీఆర్ఎస్లో జాయిన్ చేశాను. అనేక ఉద్యమాలు చేశాను. రైలు రోకో లాంటి ఏదైతే చేశామో అది చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి అంశం. మరి 2018లో అనూహ్యంగా ఎందుకు పార్టీ మారాల్సి వచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే గొంతుకలు లేకుండా చేయటము. మరి ఎవరైతే వాణి చేస్తారో ఆ వాణిని కూడా బయటికి వెళ్ళకుండా చేసినటువంటి వ్యక్తి, పార్టీ కోసం నేను దీక్షలు చేసినటువంటి వ్యక్తిని, నా కిడ్నీలు కూడా దాదాపు పాడైపోతే కేసీఆర్ గారే మార్పిడి చేసి అలాంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టడం వల్ల నా మనసు ఒప్పక మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఉన్న వాణ్ణి వినిపిస్తాను. నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను, ఎప్పటికైనా కూడా ప్రజలతో పనిచేస్తాను, ఆ ప్రజా జీవితాన్ని ఆస్వాదిస్తాను. పదవులున్నా లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా గొంతుకని ఆపేది లేదు. నాకు ఇప్పుడు చివరి గొంతు వరకు కూడా 3 రంగుల జెండానే కప్పుకుంటాను. ఒకవేళ నాకు ఈ ఆఫర్ ఇచ్చినా అలాంటి నాకు అవసరం లేదు, నా వాణి ఇప్పిస్తాను, ప్రజాసేవ చేస్తానని మనతోటి వసుంధర శ్రీనివాస్ గారు చెప్పారు. చూస్తున్నాండి విత్ న్యూస్, కెమెరామెన్ క్రాంత్, మీ సురేష్ దాండు.